అరిషడ్ వర్గాలు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు మనిషిని అంతర్గతంగా ఎలా నాశనం చేస్తాయో తెలుసుకుందాము. అరిషడ్ వర్గాల ప్రభావం. 1. కామ, అతి వ్యామోహం. తీరని కోరికలు మనిషిని తప్పుడు మార్గంలో నడిపిస్తాయి. కోరిక నెరవేరకపోతే అసహనానికి గురిచేస్తాయి. 2. క్రోధ, కోపం. కోపం మనిషి విచక్షణా జ్ఞానాన్ని, కామన్ సెన్స్ ను నశింపచేస్తుంది. కోపంలో తీసుకునే నిర్ణయాలు జీవితాన్నే నాశనం చేస్తాయి. 3. లోభ, పిసినారితనం లేదా అత్యాశ. ఉన్నదానితో తృప్తి చెందక, ఇతరులకు పెట్టక, సంపాదన వెంటే పరిగెత్తి మనిషి ప్రశాంతతను కోల్పోతాడు. 4. మోహ, అజ్ఞాన బంధం. ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో తెలియని స్థితి. వ్యక్తుల మీద లేదా వస్తువుల మీద పెంచుకునే విపరీతమైన మోహం బంధనాల్లో పడేస్తుంది. 5. మద, అహంకారం. నేనే గొప్ప అనే గర్వం వల్ల మనిషి ఇతరులను గౌరవించడం మానేస్తాడు. ఈ అహంకారమే చివరకు పతనానికి దారితీస్తుంది. 6. మాత్సర్యం, అసూయ. ఇతరుల ఎదుగుదలను చూసి ఓర్వలేకపోవడం. ఈ అసూయ వల్ల మనిషి తన సొంత ఎదుగుదలను ఆపేసుకుని మనోవేదనకు గురవుతాడు. ఇవి బయట శత్రువుల కంటే ప్రమాదకరమైన అంతరశత్రువులు. ఇవి మనిషిలోని దైవత్వాన్ని, మంచిని చంపేసి కేవలం స్వార్థంతో కూడిన పనులకే ప్రేరేపిస్తాయి. ఫలితంగా మనిషి సమాజంలో గౌరవాన్ని, వ్యక్తిగత శాంతిని కోల్పోయి మానసిక అశాంతికి లోనవుతాడు. ఈ 6 గుణాలను అదుపులో ఉంచుకున్నవాడే నిజమైన సుఖాన్ని పొందుతాడు. అందుకే వీటిని జయించడం ఆధ్యాత్మిక సాధనలో తొలిమెట్టు.